హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. అసలు సెకండ్ డే ఓటింగ్ అనేది రచ్చలేపుతుంది. అండ్ ఓటింగ్లో మళ్ళీ దూసుకుపోతున్నారు ఒకరిపై ఒకరు అన్నట్టుగా. మొత్తానికి నబిల్ గ్రాఫ్ అనేది కంప్లీట్గా పడిపోతుంది. అబ్బా, ఎవరు ఎన్ననుకున్నా ఏమనుకున్నా కానీ నబిల్ గ్రాఫ్ అనేది మామూలుగా ఓటింగ్లో బీభత్సంగా డ్రాబ్యాక్ అయిపోతుంది. ఈ రేంజ్లో డ్రాబ్యాక్ అయితే మనోడు టైటిల్ ఫేవరెట్ కాదు, అట్లీస్ట్ టైటిల్ రేస్లోకి వస్తాడా రాడా అన్నట్టుగా తయారవుతుంది. ఇంత రేంజ్లో ఓటింగ్ తగ్గిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే బాగా బ్యాక్ బిచ్చింగ్ అనేది బాగా స్టార్ట్ చేశాడు. ఇంకా రోహిణి మీద అయితే మామూలుగా పడి ఏడుస్తున్నాడు అనమాట. ఇటు నబిల్ రోహిణి మీద, ఏమన్నాడు ఎవరు ప్రేరణ గౌతమ్ మీద. అసలు వీళ్ళు పగలు కక్షలు పెట్టుకొని వీళ్ళని ఒక విధంగా టార్గెట్ చేయాలని వాళ్ళ గురించి ఒకటే పదే 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 మాట్లాడుతున్నారు. మరి అది ఏ విధంగా వాళ్ళకి వర్కౌట్ అవుతుందో, బయట నుంచి వచ్చి వాళ్ళు ఇంట్లో ఇచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది అనమాట. సో సెకండ్ డే ఓపెనింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి, మార్నింగ్ వరకు అంటే సెకండ్ డే మార్నింగ్ వరకు ఏ విధంగా ఉంది ఓటింగ్ అనాలిసిస్ అయితే చేద్దాం. అండ్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ టికెట్ టు ఫినాలి రేస్ అయితే నడుస్తూ ఉంది. అండ్ నిన్న అఖిల్ సార్థక్ అండ్ దేతాడి హరిక వీళ్ళిద్దరు రావడం జరిగింది. రెండు టాస్క్లలో కూడా రోహిణి గెలిచింది. అండ్ శివంగిలాగా ఆడుతుంది అనంటే ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆ రేంజ్లోనే ఆడుతుంది. అండ్ నిన్న జరిగిన ఎపిసోడ్లో కూడా పాపం విష్ణుప్రియకి అన్యాయం జరిగిందంటే నిజంగానే అన్యాయం జరిగింది. అట్లీస్ట్ గెలవకుండానే అండ్ ట్రై చేయకుండానే పాపం ఓడిపోయినట్టుగా అనిపించింది. అంటే తేజాని తీయాల్సింది, తేజ కూడా యాక్సెప్ట్ చేసి ఓహో నన్నే తీసేస్తారు, లీస్ట్లో నేనే ఉన్నాను వెళ్ళిపోతాను అనుకున్న సిచ్యువేషన్ నుంచి సడన్గా వచ్చేసరికి మాత్రం మన విష్ణుప్రియ పేరు చెప్పారు. ఏదో మీరు ఏదో డెస్టినీలు అవి ఇవి ఏదో మొత్తానికైతే ఆమె చెప్పిన పాయింట్స్ని ఆమెకే చెప్పేసి మాత్రం బ్లాక్ బ్యాచ్ ఇచ్చేసి టికెట్ టు ఫినాలి రేస్ నుంచి బయటకు పంపించేశారు. పాపం అన్యాయం అనిపించింది నాకు. ఏదో ట్రై చేద్దాం, ఏదో ఆడదాం, ఈ టైంలో ఆడదాం అన్న టైంలో మొత్తానికి పాపం ఏదో ఉడుకు రక్తం ఉడకలేస్తుంది. సో అలాంటి టైంలో చెడగొట్టడం అంటే ఇలా అన్నమాట. పాపం టాస్క్లలో ఏదో ముందుకు వచ్చి దన్న ఆడదామని ట్రై చేస్తున్నా కూడా సో పాపం ఆపర్చునిటీస్ మిస్ అయిపోయింది అనమాట. సో ఈరోజు ప్రియాంక జైన్ అండ్ మానస్ వీళ్ళిద్దరు రాబోతున్నారు. వీళ్ళిద్దరు కూడా ఒక 3 టాస్క్లో పెడతారనంట. ఇద్దరిని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది. సో మొత్తానికి టికెట్ టు ఫినాలి రేస్ అనేది రసవత్తరంగా మారబోతుందనంటే పెద్ద రసవత్తరంగా ఏం లేదు. బిగ్ బాస్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకి మాత్రం ఇస్తారు. ఇలాంటి దీంట్లో పెద్ద మార్పులు ఏమి ఉండలేదమ్మా. సో ఇప్పుడు ఓటింగ్ గురించి వద్దాం. అండ్ ఓటింగ్లో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది గౌతమ్ కృష్ణ. సో గౌతమ్ కృష్ణకి నిన్నటికి ఈ రోజుకి అని కూడా ఒక 1% ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ నిన్న చూసుకుంటే 28%, ఇప్పుడు చూసుకుంటే 29% తోటి టాప్ పొజిషన్ ఆ విధంగానే లీడ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఎక్కువగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ గేమ్ ప్లాన్ మారిందంటే ఖచ్చితంగా గౌతమ్ గేమ్ ప్లాన్ మారింది. ఇంతకు ముందులాగా టార్గెటింగ్తో కాదు, అండ్ చాలా కూల్గా మంచిగా ఉంటూ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి అనేది ఫిక్స్ అయిపోయాడు. ఈ ప్రేరణ అయితే చెప్పిందే చెప్పి విసుగు తెప్పిస్తుంది. పాపం మనోడు ఎంత ఇది కాదు ఇది ఎన్ని చెప్పినా కూడా ఆమె పడి ఏడుస్తుంది. ఈమె దారుణం, ఈమె ఈ విధంగానైనా ఫుటేజ్ రాబట్టుకుంటుంది. సో పాపం ప్రేరణ ఒకప్పుడు టైటిల్ రేస్లో ఉందిరా, ఈసారి లేడీ విన్నర్ లేడీయే టైటిల్ కొడుతుంది అని అనుకున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి పాపం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ రోహిణి కూడా గౌతమ్ విషయం వచ్చేసరికి మాత్రం చాలా క్లారిటీగా చెప్తుంది. పాపం అయినా కూడా సో ప్రేరణ అయితే అసలు వినిపించుకోవట్లేదు. అండ్ గౌతమ్ విషయంలో ఎందుకు అంతగా నమోదు చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే రోహిణి అండ్ తేజ వీళ్ళందరూ కలిసి అండ్ కంప్లీట్గా టార్గెట్ చేస్తున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు అనే దాని మీద బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ గౌతమ్కి బాగా పాజిటివిటీ వచ్చింది అండ్ బాగా ఓటింగ్ అనేది పెరిగింది. దీంట్లో చాలా అంటే చాలా మ్యాజిక్లు చేద్దామని పిఆర్ టీంలు చేస్తున్నా కూడా జెన్యున్గానే ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది. అది ఎవరు ఒప్పుకోకపోయినా. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం 29%. నిన్నటికి ఈరోజు చూసుకుంటే 29%. నిన్న 1% తగ్గి, నిన్న 28 ఉండే, ఈరోజు 29కి వచ్చాడు. 1% ఓటింగ్ అనేది పెరిగింది. అండ్ తర్వాత నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 2% ఓటింగ్ పెరిగేసి 23లోకి వచ్చాడు. నిఖిల్ నిజంగా అది మరి లక్ అనుకోవాలా అన్లక్క ఏదనుకోవాలో అర్థం కావట్లేదు. దగ్గర అస్సలు టాస్క్లు ఫ్యామిలీ వీక్ దగ్గర నుంచి అంతకుముందు కూడా టాస్కులు పెద్దగా ఆడట్లేదు.
ఎక్కువ స్క్రీన్ స్పేస్ అనేది గ్రాఫ్ చేయగలగట్లేదు, ఎక్కువ తీసుకోవట్లేదు, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, మొత్తానికి ఏదో చేద్దాం అనుకొని ఏదో చేస్తున్నాడు. సో ఇంటర్నల్గా మామూలు గేమ్ ఆడట్లేదు, అంటే మైండ్లో గేమ్ ఆడదాము అని అనుకుంటున్నాడు, కానీ అది వేరే విధంగా మారిపోతూ ఉంది. ఆయన అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్టుగా మారిపోతూ ఉంది అనమాట. అది కొంచెం ఆలోచించాల్సిందే. ఆ కొంచెం ఆలోచించుడు దేవుడెరుగు. కానీ ఈయన 4 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ 3-4 వీక్స్ నుంచి అసలు గేమే ఆడట్లేదు, పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత గేమ్ అయితే లేదు. నిఖిల్ విషయం వచ్చేసరికి మాత్రం చాలా క్లారిటీ ఉంటుంది కదా. సో అలాంటి క్లారిటీ అయితే నిఖిల్ ఈ మధ్యన అయితే రావట్లేదు. ఆ నామినేషన్ లేదో తొపాస్ రీజన్స్ చెప్పడము, నామినేట్ చేసేయడము, ఇలా ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా ఏదో జరుగుతుంది, ఏదో జరిపిస్తున్నాము, నడిపిస్తున్నాము అన్నట్టుగా చేస్తున్నాడు. సో ఆ ఇంపాక్ట్ పాత నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంపాక్ట్ అనేది చూపించగలిగితే సో ఓటింగ్ ఇంకా భారీగా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంత ఎక్కువ ఏమంటారు 6% ఓటింగ్ డిఫరెన్సెస్ అనేది మామూలు విషయం ఏం కాదు. సో 1% తగ్గింది, నిన్న 7% ఉంటే ఈరోజు 6%కి వచ్చింది. బట్ ముందుకు వస్తూనే ఉన్నాడు అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి నబిల్ ఉన్నాడు. నబిల్కి 13% ఓటింగ్ అయితే వచ్చింది. 15లో ఉండే 15 నుంచి 13లో పడ్డాడు. అండ్ స్టార్టింగ్ నిన్న మార్నింగ్ చూసుకుంటే మాత్రం 14లో ఉండే, ఇప్పుడు చూసుకుంటే మాత్రం మళ్ళీ 13లో పడ్డాడు. సో నిన్న మార్నింగ్కి ఇప్పటికి 1% తగ్గింది, నిన్న ఈవినింగ్కి ఈ రోజుకి మాత్రం 1% తగ్గింది. సో ఈయన రాను రాను మొత్తం కంప్లీట్గా గ్రాఫ్ అనేది ఈయనంతలో ఈయనే చేసుకుంటున్నారు. సో పాపం ఫ్యాన్స్ ఏం చేయట్లేదు, వేరే వాళ్ళు పిఆర్ టీంలో స్టంట్లు కూడా ఏం చేయట్లేదు, అయినా కూడా ఈయన ఓటింగ్ అనేది చాలా డౌన్ అయిపోయింది, చాలా దారుణంగా గ్రాఫ్ పడిపోయింది. సో ఈ రేంజ్లో ఓటింగ్ ఉంటే టైటిల్ రేస్లోకి ఎక్కడి నుంచి వస్తాడు? సో ఎంత ట్రై చేయాలనుకున్నా, ఎంత ఏం చేయాలనుకున్నా కూడా ఆ సిచ్యువేషన్ ఏదో విధంగా మారిపోతూ వస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ కొంచెమన్నా కంట్రోల్ చేయగలగాలి. సో ఈ ఏదైతే ఈ లూప్లో ఆడుతున్నాడో ఆ లూప్లు అనేది ఆపేస్తే బెటర్. సో అది ఆపేయకుండా ఎంతసేపు అదే డబ్బా కొట్టుకుంటూ అదే డబ్బా బ్యాచ్తో తిరుక్కుంటూ లాజిక్ లేకుండా మ్యాజిక్ చేద్దాము అంటే ఎక్కడొస్తుంది? కాని పని. అది ఒక్కసారి ఏదో వర్కౌట్ అవుతుంది, కానీ ప్రతిసారి లాజిక్ 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 అనే వెతుకుతారు ఎవరైనా. లాజిక్ లేకుండా మ్యాజిక్ చేస్తారంటే ఎంతసేపు చూసినా కూడా తర్వాత ఆటోమేటిక్గా బోర్ కొడుతుంది, తర్వాత ఇరిటేషన్ వస్తుంది, రిపీటెడ్గా అదే జరుగుతుంది అని చెప్పేసి. సో నబిల్ ఎప్పుడైతే మనం విన్నర్ రేస్ నుంచి ఇప్పుడు విన్నర్ రేస్ కాదు, అట్లీస్ట్ దరిదాపులో కూడా వచ్చేటట్టు లేడు ఈ ఓటింగ్ చూసుకుంటే మాత్రం. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. అండ్ నబిల్కు ఈ రేంజ్ ఓటింగ్ అనేది నేనైతే ఐ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే అంత తక్కువ ఓటింగ్ పడుతుంది, ఇంత జనాల్లోకి ఇంత వెళ్ళిన మనిషి ఒక్కసారి ఇలా అయిపోయాడు అని అంటే ఆయన చేసే చేష్టలు అలాంటివి అనమాట, ఇంకెవడు ఏం చేయలేడు దానికి మాత్రం. సో తర్వాత ప్రేరణ ఉంది, ప్రేరణకి 10% ఉండే, ఈరోజు మళ్ళీ 1% పెరిగింది. ఏదో విధంగా ఆమె అయితే కంటెంట్లో ఎక్కడో అక్కడ కనిపిస్తుంది, కొంతమంది హౌస్లో కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈమె ఏదో విధంగా గ్రాఫ్ చేస్తుంది అన్నట్టుగా. అండ్ ఈమెకి ఏంటంటే హెచ్మీ ఓట్లు పడే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది, హెచ్మీ ఓట్స్ పడుతున్నట్టు, అందుకే కొంచెం యాక్టివ్గా ఉంది. ఓటింగ్ ఆర్డర్ కూడా కొంచెం పెరిగింది అని అనుకోవచ్చు, 1% పెరిగి ఈమె 4th ప్లేస్లో అయితే కాన్స్టెంట్గానే నడుస్తుంది, కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతుంది ప్రేరణకి. ఇంకా హెచ్మీ ఓటింగ్ అనేది కొంచెం యాడ్ అయింది కాబట్టి ఇంకా కొంచెం బెటర్గా జరిగింది, ఇంకా బెటర్గా వెళ్తుంది అని అనుకోవచ్చు. సో 11% తోటి 4th పొజిషన్లో ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి పాపం నిజంగా నిన్న అన్యాయం జరిగింది. అరే అంత జరిగినా కూడా విష్ణుప్రియ ఓటింగ్ అయితే పెరగట్లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అరే 9% నిన్న చూసుకుంటే ఈరోజు మళ్ళీ 8%లోకి వచ్చి కూర్చుంది. ఏ విధంగా యాక్సెప్ట్ చేసుకుంటున్నారో, ఏ విధంగా చేస్తున్నారో. నిన్న ఆడిన గేమ్లలో మ్యాక్సిమం ట్రై చేసింది. ఏదో బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా తేజ ఎక్కువ లూప్ చేయకుండా, తేజ ఎక్కువగా అది చేయకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, ఆయనకు కావాల్సిన బాక్స్ ఆయన తీసుకొని ఈమెకు కావాల్సిన బాక్స్ ఈమెకి ఎక్స్చేంజ్ చేసుకుంటే అయ్యేపోయేది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి అనవసరంగా అది ఏదో లాక్కొని ఏదో చేద్దాం అనుకున్నాడు. ఆయన తేజానే లాస్ట్ వచ్చిండు, ఫస్ట్ దాంట్లో లాస్ట్, సెకండ్ దాంట్లో కూడా మ్యాక్సిమం ఆయనే లాస్ట్. సో అలాంటి సిచ్యువేషన్లో కొంచెమన్నా ఆలోచించి ఆమెకు ఛాన్స్ ఇవ్వాల్సింది. బట్ తేజకు స్కోప్ వేయడంలో తప్పేం లేదు, ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఆగిపోతే మళ్ళీ తర్వాత చేయడానికి ఏమీ లేదు, తర్వాత ఆడలేకపోతాడు అని అంటే ఏం చేయలేవు. సో ఆ విధంగా అనమాట. సో ఈ విష్ణుప్రియకి మంచి ఓటింగ్ అనేది ఏం చెప్పలేము, అండ్ డేంజర్ జోన్లోనే ఉంది. అండ్ 8% ఓటింగ్ తోటి.
సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పృథ్వీ ఉన్నాడు. పృథ్వీకి కూడా 6% ఓటింగ్ నడుస్తుంది. అండ్ 6% ఓటింగ్ అదే కాన్స్టెంట్ ఓటింగ్ నడుస్తుంది, ముందు వెనుక కాకుండా మొత్తానికి చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడున్న పొజిషన్లో వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది ఎవరు అని అంటే పృథ్వీ అండ్ తేజ, అవినాష్ బాటంలోనే ఉంటున్నాడు. అట్లీస్ట్ పైకి ఒక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం కాదు, తగ్గడమే జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని పదే చెప్తున్నారు, అందరూ చెప్పేదే, నేను కూడా చెప్తున్నాను. డబుల్ ఎలిమినేషన్ ఉంటే పరిస్థితి ఏంటి అని అంటే చాలా దారుణాలు జరుగుతాయి కూడా. సో అందుకే చెప్తున్నాను, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇది అనేది ఓటింగ్ ఆర్డర్. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అండ్ మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓటేయడమే ముఖ్యం కాదు, అండ్ వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా అంత యాక్టివ్గా ఉంటే బెటర్ అనమాట. ఎప్పుడు ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో గౌతమ్, నిఖిల్ తప్ప మిగతా వాళ్ళందరిట్లలో ఎవరైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. సో అందుకే చెప్తున్నాను, 2%, 3%, 4% ఉన్నంత మాత్రం అది పెద్ద డిఫరెన్సెస్ ఏమీ అయిపోదు. అందుకే చెప్తున్నాను అనమాట. కొంచెం ఆలోచించి వేసుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకొని ఆయన ముందుకు తీసుకెళ్ళడం ట్రై చేయండి. అండ్ ఓటింగ్ ఆర్డర్ అయితే ఇదే. సో సెకండ్ డే మార్నింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగానే ఉంది. అండ్ టాప్ పొజిషన్ గౌతమ్, సెకండ్ పొజిషన్ వచ్చేసరికి నిఖిల్, థర్డ్ పొజిషన్ వచ్చేసరికి నబిల్, ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ప్రేరణ, ఫిఫ్త్ యష్మి, సిక్స్త్ వచ్చేసరికి పృథ్వీ, సెవెంత్ తేజ, లాస్ట్ బట్ ద లీస్ట్ అవినాష్ అనమాట. సో అవినాష్ వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నాడు. అవినాష్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. అవినాష్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి, అవినాష్కి, తేజకి, పృథ్వీకి, విష్ణుకి అండ్ ప్రేరణ, నబిల్ కూడా. సో గుర్తుపెట్టుకోండి, వీళ్ళ అందరికీ డేంజర్ జోనే ఉంది. బట్ డేంజర్ జోన్ లేదని చెప్తున్నారు, కానీ డేంజర్ జోనే ఉంది. ఎందుకంటే ఎక్కువ హ్యూజ్ డిఫరెన్సెస్ ఉంటే చెప్పలేము, కానీ అంతకంటే తక్కువ డిఫరెన్సెస్ పెద్దగా ఏం లేదు. అంటే కంటెస్టెంట్ తక్కువ డిఫరెన్స్ ఉంది. సో అందుకే చెప్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అలాగే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్